నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ రివైండ్ 2025. రాష్ట్ర ప్రేరణా స్థల్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన సందర్భం. ఒక మహనీయుడు, ఒక మార్గదర్శి అండ్ ఒక దార్శనికుడు, ఒక చతురత కలిగిన వక్త, అందరి ఆమోదం పొందటంలో తనకు తానే అందవేసిన చేయిగా ప్రపంచానికి సుపరిచితుడైన అటల్ బిహారీ వాజ్పేయి గురించి, మాజీ ప్రధాని, భారతరత్న, ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో 230 కోట్ల రూపాయల వ్యయంతో 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రాష్ట్ర ప్రేరణా స్థల్ని మాజీ ప్రధాని వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్స్కి తెలియాలి. ప్రజెంట్ జనరేషన్లో కూడా చాలామందికి వాజ్పేయి కాంట్రిబ్యూషన్స్ టు ద కంట్రీ, ఆయన్ని ఎందుకు పార్టీలకు అతీతంగా ఆయన అభిమానించేవాళ్ళు నాయకులు. పండిట్ నెహ్రూ అయితే వాజ్పేయి సభలో లేకపోతే ఎత్తుక్కునేవారట. వేర్ ఇస్ దట్ యంగ్ మ్యాన్? ఈరోజు నన్ను ప్రశ్నించే స్వరం ఒకటి ఇక్కడ ఉండాలి, ఎక్కడ కనిపించట్లేదని. వాజ్పేయి గారికి ఒక అలవాటు ఉండేది. ఆయన ఏంటంటే మాట్లాడేప్పుడు వాళ్ళు కండ్రెప్పలు టపటపలాడిస్తూ ఇట్ట అంటుండేవారు. నెహ్రూ గారికి అది చూస్తే ముచ్చటట. అంటే కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ కుర్రాడి కళల్లో కనిపిస్తోంది అని పండిట్ నెహ్రూ అనేవాళ్ళట. రాజకీయంగా పరస్పర విరుద్ధ భావజాలం. పండిట్ నెహ్రూ గారు సోషలిస్ట్, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వీరిది ఒక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఫాలో అవుతూ హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్న జనసంఘ నుంచి మొదలైన ప్రస్థానం వాజ్పేయి గారిది. సరే, ఈ కేంద్రం దేశానికి సేవ చేసిన మహానాయకుల ఆలోచనలు, ఆదర్శాలను ప్రజలకు చేరువేయాలనే లక్ష్యంతో రూపొందించినట్టుగా ప్రధానమంత్రి చెప్పారు. ఏ కేంద్రాన్ని? రాష్ట్ర ప్రేరణా స్థల్. వాజ్పేయి గారి పేరు పెట్టారు, బట్ ఈ కంట్రీకి, ఈ దేశానికి ఆలోచనలని, ఒక ప్రొయాక్టివ్ అప్రోచ్ని అందించిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క అన్సంగ్ హీరోని ఈ కేంద్రం నుంచి పరిచయం చేయాలని చెప్పేసి బీజేపీ భావన, అంటే ఒక జాతీయ భావాన్ని ఉద్దీపింపచేయడానికి బీజేపీ ఏడాది పాటు చేసిన కార్యక్రమాలకి ఈ ఏడాది చివరిలో ఇచ్చిన రిఫైన్ టచ్ అన్నమాట. ఇది ఒక అద్భుతమైన చిత్రకారుడి చేతిలో ఉన్న కుంచ ఆ లాస్ట్ టచ్ ఇస్తుంది. ఆ లాస్ట్ టచ్ ఈ ఏడాదికి బీజేపీ ఇంకా కొనసాగిస్తూ ఉంటుంది వాళ్ళ జాతీయ భావజాలాన్ని. అది నచ్చని వాళ్ళు దాన్ని మతోన్మాద బీజేపీ అనే ఒక ట్యాగ్ వేస్తుంటారు. పట్టించుకోదు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూడా పట్టించుకోదు. వాళ్ళది నేషనలిస్టిక్ పర్సెప్షన్ తోటి ముందుకెళ్ళాలనేది. ఇవాళ ఈవెన్ యూ టచ్ అపాన్ ఎనీ ముస్లిం లీడర్ అబౌవ్ ద పార్టీ లైన్స్, చివరికి ముస్లిం లీగ్లో ఉన్న నాయకులు కూడా వాజ్పేయి గారు అంటే ఒక క్షణం ఆగి నమస్కారం పెట్టి వెళ్తారు. ఆ ఆమోదం, జాతీయ స్థాయిలో ఆమోదం పొందిన వాజ్పేయి గారి పేరిట ఆయన సందర్భంగా రాష్ట్ర ప్రేరణా స్థలాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. 230 కోట్ల రూపాయల ఖర్చు గురించి కాదు, నెక్స్ట్ జనరేషన్స్ గుర్తుపెట్టుకుంటాయి, ఆయన గురించి మాట్లాడుకుంటాయి. మనకు అలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే అబోవ్ ద లైన్స్, పార్టీ లైన్స్ అని మాడతారు. పివి నరసింహారావు గారిని అంతే అభిమానం, గౌరవం నరేంద్ర మోడీ గారికి. ఇప్పుడు వీళ్ళిద్దరు మేధావులు గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని గెలుపటం సహజం రాజకీయాల్లో. వాళ్ళు దానికి అతీతంగా ఉండి తామరాకు మీద నీటి బుట్టలా ఉండేవాళ్ళు. వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలాంటివి అంటే వాజ్పేయి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు. గెలిచామా మంచిది, వీళ్ళ కంటిన్యూ అవర్ సర్వీస్. ఓడిపోయామా, ఎక్కడో లోపం ఏదో జరిగింది, వీల్ రివ్యూ, తప్పనిసరిగా సమీక్షించుకుందాం, ప్రజల దగ్గర తేల్చుకుందాం. అదేదో మనం ఓడిపోయాం కాబట్టి ఇంట్లో కూర్చుందాం అనే తత్వం ఉన్నవాళ్ళు కాదు. అత్యంత సాధారణమైన జీవన శైలి వాళ్ళది. ఆడంబరాలకు పోయేవాళ్ళు కాదు, భేషజాలకు పోయేవాళ్ళు కాదు, అండ్ ఎటువంటి మొహమాటాలు ఉండవు. ఎవరన్నా ఎదురుపడితే ఆప్యాయంగా 2 భుజాలు పట్టుకొని పలకరించే అంతటి ఆహ్లాద మనస్తత్వం వాజ్పేయి గారిది. సో ఈ రోజుకి ఆయన లేరంటే నమ్మటానికి భారతదేశంలో ఉండే మెజారిటీ ప్రజలు ముందుకు రారు. ఆయన లేకపోవటం ఏంటనే భావాన్నే వ్యక్తం చేస్తారు. అంటే ఆయన ఆలోచనలతోటి, ఆయన కార్యాచరణలతోటి ఈ రోజుకి భారతదేశంలో ప్రజలందరి మధ్య ఆయన జీవించి ఉన్నారు, సజీవంగా ఉన్నారనేది. సరే, ప్రజాజీవనంలో నాయకత్వం, సేవాభావం ఎంత ముఖ్యమో గుర్తు చేసేలా ప్రతి భాగాన్ని ఈ స్థలంలో, రాష్ట్ర ప్రేరణా స్థలంలో రూపకల్పన చేశారు. ఈ ప్రేరణా స్థలంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. అదే ప్రేరణ ఇచ్చేవాళ్ళు, స్ఫూర్తినిచ్చేవాళ్ళు, లోగడి ఇచ్చిన వాళ్ళు,
వాళ్ళు అందజేసిన స్ఫూర్తి ఈ రోజుకి కంటిన్యూ అవుతుంటే ఆ స్ఫూర్తిని కరదీపికగా అందిపుచ్చుకొని మరీ ముందుకు నడుస్తున్నవారు, నడిచి విజయాలు సాధించిన వారు, వీళ్ళందరి జాబితా ఈ రాష్ట్ర ప్రేరణాస్థల్లో ఉంటుంది. అంటే ఒక నేషనలిస్టిక్ పర్సెప్షన్ని అలా ఒడిసి పట్టుకోవడం అంటే అది ఎలా చెప్పాలి, ఒడిసి పట్టుకోవడం అంటే చాలా ఆప్యాయంగా, ఆదరభావంతో, సోదరభావంతో దాన్ని తీసుకొని ఆత్మీయంగా ఒడిసి పట్టుకొని మరీ అక్కడ ప్రతిష్ఠించారు. రాష్ట్ర ప్రేరణాస్థలం, ప్రేరణ కల్పించడం, ఒక జ్ఞానాన్ని ప్రచోదింపజేసే స్థలం అన్నమాట. ఇగ్నైట్ చేయడం, ప్రచోదింపజేయడం అంటే ఇగ్నైట్ చేయడం. అలాంటి స్థలంలో వీరి విగ్రహాలు అటల్ బిహారీ వాజ్పేయి, శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వారి జీవితం, ఆలోచనలు దేశపాలనకు అందించిన దిశానిర్దేశం తరతరాలకు అందాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాలు నిలుస్తాయి. దేశ ఐక్యత, అంత్యోదయ తత్వం, ప్రజాస్వామ్య విలువలు లాంటి అంశాలను వారు ప్రతిపాదించిన విధానం ఈరోజు తరాలకు కూడా మార్గదర్శకమని ప్రధాని చెప్పుకుంటూ వచ్చారు. ఇందాక ఇంట్రోలో ఓపెనింగ్ రిమార్క్స్లో అదే చెప్పుకుంటూ వచ్చింది. ఇవాళ వాజ్పేయి గారి 101వ జయంతి. భౌతికంగా ఆయన మన మధ్య లేకుండా ఉండొచ్చు కాక, బట్ వాజ్పేయి గారిని తలుచుకోగానే ఆయన రూపం మన మనసులో అట్లా మెదులుతుంది. చిరునవ్వు, ఆప్యాయంగా ఆయన అందరినీ పలకరించే తీరు, ఆయన వాక్పటిమ, వాక్చాతుర్యం, ఎదుటి వాళ్ళ మనసులని ఆయన గెలుచుకోవటం. పాకిస్తాన్ పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన ఒక మహిళ జర్నలిస్టు ప్రశ్నించారు, తుంటరి ప్రశ్న వేశారు. తుంటరి ప్రశ్న వేస్తే మాకు కాశ్మీర్ని కట్నంగా ఇచ్చేస్తారా, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఏదో అడిగితే ఆయన కూడా అంతే చతురతతోటి బదులిచ్చారు. నాకు కట్నం కింద మరి పాకిస్తాన్ ఏమన్నా రాసి ఇచ్చేస్తారనే పద్ధతిలో అని అడిగారు. అంటే ఒక హెల్దీ దీంట్లో జరిగిన కాన్వర్జేషన్. ఎక్కడా కూడా అవతల వాళ్ళు ప్రశ్నించినా కూడా వాళ్ళ మనోభావాలు గాయపడకుండా వాళ్ళతోటి శృతిమెత్తగా చురకలు అంటించడం. అంటే ఒక రాజకీయ నాయకుడు, పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ప్రజలు పార్టీలు వేరే ఉండొచ్చు కాకండి, పార్టీలతో సంబంధం లేదు. పండిట్ నెహ్రూ గారు ఆయన యూస్ టు కాల్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆర్కే లక్ష్మణ్ గారి కార్టూన్ లేకపోతే అడిగేవారట ఫోన్ చేసి, ఏంటి ఈరోజు నా మీద కార్టూన్ లేదేంటని. అంటే వ్యక్తిత్వ వికాసం ఎలా ఉంటుందనే దానికి ఇది ఉదాహరణ. ఈరోజు లోపించింది నాయకులు అది. విరాజ్ వాజ్పేయి గారు చిట్ట చివరి నిమిషం దాకా అదే తరహాలో ఆయన జీవించారు. చిట్ట చివరి నిమిషం దాకా ముఖం మీద ఆయన చిరునవ్వు, ఆయన ఓడిపోయిన సందర్భాల్లో అదే నువ్వు, నిర్బంధంలో ఉన్నప్పుడు అదే చిరునవ్వు, ప్రధానిగా ఉన్నప్పుడు అదే చిరునవ్వు, అదే ఆర్ద్రత, అదే సోదర భావన, ఇవన్నీ అంటే ఇది ఇన్బిల్ట్గా ఉండే ఒక క్యారెక్టర్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి జనసంఘ్తో ఆయన జర్నీ మొదలయ్యి మరి సుదీర్ఘకాలం జనసంఘ నుంచి బీజేపీగా మారి తర్వాత రెండే సీట్లతో గెలిచి అప్పుడు రెండు సీట్లు గెలిచినప్పుడు ఒకటి మన హనుమకొండ నుంచి ఒక సీటు గెలిచారు, ఇంకోటి ఉత్తరప్రదేశ్, అంతే. ఈ 2 సీట్లతో ప్రారంభమైన జంగారెడ్డి గారు హనుమకొండ నుంచి ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇవాళ 4వ దఫా వెళ్ళి తిరిగి అధికారం చేపట్టడానికి, ఎన్డీఏ కూటమి ద్వారా అధికారం చేపట్టడానికి మార్గం వేసిన మహానుభావుడు వాజ్పేయి. చాలామంది ఇప్పుడు ఆయన ఇటీవల జనరేషన్స్కి తెలియాలి కాబట్టి ఆయన గురించి శ్యామాప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సంఘ్నే, హెగ్డేవార్, ఎవరు సంఘ వ్యవస్థాపకుల దగ్గర నుంచి ఈరోజు వరకు మోహన్ భగవత్ వరకు. ఎలా అంటే ఈ రివైన్ 2025లో వీళ్ళందరినీ ఎందుకు ప్రస్తావన చేసుకోవాల్సి వస్తుందంటే నవభారత నిర్మాణానికి జాతీయవాదం అనే ఒక యాడెడ్ వాల్యూ, ఇది వాల్యూ ఎడిషన్. ఇక్కడ వాల్యూ ఎడిషన్ని జోడించి కలిసికట్టుగా దేశం నడవాలి అని ఒక ప్రేరణని దాన్ని సాకారం చేయడానికి ముందుకొచ్చిన వీళ్ళందరి గురించి తలుసుకోవడానికి రివైన్ 2025 ఒక వేదిక నిజంగా మన అదృష్టం. అండ్ ఈ కేంద్రం అంటే ఈ రాష్ట్ర ప్రేరణా స్థల్ కేంద్రాన్ని సందర్శించే వారికి ఆ నాయకుల ఆలోచనతో ప్రేరణ కలిగారు రూపొందించినట్టు ప్రధానమంత్రి చెప్పారు. ఇట్స్ అన్డౌటెడ్లీ ఇది హైలీ అప్రిషియబుల్. ఇటువంటి స్థలాలు మనకి చెప్పడం కాదంటే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనే కంపారిజన్ చాలామంది తీసుకొస్తుంటారు. ఓకే, లెట్ ఇట్ బి. వింధ్యకి అవతల, వింధ్యకి అవతల, భారతదేశం ఒకటే. వింధ్య మధ్యలో అడ్డంగా నిలిచింది. కానీ వింధ్యకి అవతల చూస్తే ఆ నేషనలిస్టిక్ పర్సెప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. బహుశా వాళ్ళు ఎదుర్కొన్న ఇన్వేషన్స్ కావచ్చు. 800 ఏళ్ల పాటు సాగిన దుర్మార్గమైన ఈ ఎడారి దొంగల వేట
వాళ్ళ దొంగలనాల ఇతరి బండిబోట్ల వేట నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ సంస్కృతిని, వారి నాగరికతని, వారి సంప్రదాయాల్ని, వారి జీవన విధానాల్ని, జీవన శైలిని, వాళ్ళ వ్యవస్థలని ఛిద్రం కాకుండా కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళ వేదన వెనక గూడు కట్టుకొని ఉన్న అంశాలన్నింటినీ అడ్రస్ చేస్తూ ఎదిగిన నాయకులు చెప్పిన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ అండ్ వాజ్పేయి, ఈ రోజుకి ఇప్పటికీ ఎల్కే అద్వానీ గారు, అండ్ దాన్ని వారిచ్చిన స్ఫూర్తిని ఆ కర్రదీపికని కాగడా మాదిరి పట్టుకుని ముందుకు వెళ్తున్న మోహన్ భగవత్ గారు, వారి ఆధ్వర్యంలో శిక్షణ పొంది బయటకు వచ్చిన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, వీళ్ళందరూ కూడా ఇంకా ఇప్పుడు జనరేషన్స్ ఇవి ఇంక్లూడింగ్ నితిన్ నవీన్, ఇలాంటి ప్రేరణ కలిగించే అంశాల గురించి ప్రస్తావన చేయాలి. నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్, మన వెంకయ్య నాయుడు గారు సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన జీవనం ప్రారంభించి ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. వెంకయ్యనాయుడు గారిలో అదే నిరాడంబరత. 30 ఏళ్ల క్రితం ఆయన తన పరిచయస్తుని ఎలా పలకరించారో ఈ రోజుకి అలాగే పలకరిస్తారు ఆయన. అదే ఆప్యాయత, భుజం తడిమి ఆయన ఇచ్చే ఆ ధైర్యం ఉంటుంది. వెంకయ్యనాయుడు గారు ఇచ్చే ధైర్యం మనం గర్వపడాలి. ఈ నేల నుంచి అక్కడ దాకా ఎదిగిన వాళ్ళు వీళ్ళు. ఇలాంటి వాళ్ళందరినీ ఈ రివైండ్ 2025లో తలుచుకునే అవకాశం ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు రాష్ట్ర ప్రేరణాస్థల్ వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ముఖ్యంగా యువతలో బాధ్యతాభావం, దేశభక్తి, ప్రజాసేవ పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందని. ఒక నేషన్ బిల్డింగ్ కోసం ఒక కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచనే స్ఫూర్తిదాయకం. దాన్ని కార్యాచరణలోకి పెట్టిన వీళ్ళందరూ అభినందనీయులు. డిసెంబర్ 25వ తారీఖు 2 మహనీయులు జన్మించారు. వాజ్పేయి, మదన్ మోహన్ మాలవీయ. బనారస్ హిందూ యూనివర్సిటీ వెనుక మదన్ మోహన్ మాలవీయ కృషి ఇవాళ మనం మాట్లాడుకోవాలి. ఆయన నిజాం నవాబు దగ్గరకు వచ్చి, నేను యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాను, పైసలు ఇవ్వమంటే, విరాళం ఇవ్వమంటే అవమానించి పంపించారు. ఏదో చెప్పు విసిరేస్తే, ఆ చెప్పు తీసుకొచ్చి చెప్పు ఇంకోటి ఏదో విసిరేస్తే అది బయట వేలం పెట్టి ఆ వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి యూనివర్సిటీకి కాంట్రిబ్యూట్ చేశారు. ఇలాంటి వాళ్ళు స్ఫూర్తిదాయకులుగా మనం చూడాలి. ప్రేరణ స్థల్ ప్రజల ప్రతి అడుగు జాతి నిర్మాణం దిశగా ఉండాలనే సందేశం ఇస్తుంది. ప్రజలందరి కృషితోనే వికసిత భారత్ సాకారం అవుతుంది. ఇది ప్రేరణ స్థల్ నుంచి వికసిత భారత్ దాకా తీసుకొచ్చారు. కనెక్టివిటీ ప్రధానమంత్రి చెప్పింది. నేతల విగ్రహాలు ఎంత ఎత్తున్నాయో వాటి వల్ల కలిగే ప్రేరణ అంతకంటే గొప్పది. శ్యామాప్రసాద్, దీనదయాళ్ కళల సాకారానికి సంకల్పం తీసుకోవాలని ప్రధానమంత్రి చెప్పుకుంటూ వస్తూ, ప్రపంచం మొత్తం బ్రహ్మోస్ క్షిపణుల సామర్థ్యం చూసింది. బ్రహ్మోస్ క్షిపణులు లక్నోలోనే తయారవుతున్నాయి. లక్నోలో అతిపెద్ద డిఫెన్స్ కారిడార్ ఉంది. మొబైల్ ఇంటర్నెట్ వాడే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. 11 ఏళ్లలో భారత్ మరో అతిపెద్ద మొబైల్ ఫోన్ల ఉత్పత్తి దేశంగా మారింది. మొబైల్ ఫోన్లు ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అగ్రగామిగా ఉంది, అగ్రస్థాన్ని అని ప్రధానమంత్రి చెప్పుకుంటూ వచ్చారు. ప్రేరణ స్థలం దగ్గర ఆగలాయన. ఆ ప్రేరణ స్థలం చుట్టుముట్టి ఉన్న అనేక అంశాలను ఆయన స్పృశించారు దేశం తెలుసుకోవటం కోసం. సో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 317 రద్దు చేసే అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కటం పట్ల బీజేపీ గర్వపడుతోందని కూడా ఆయన గుర్తు చేశారు. అంటే చారిత్రక అంశాలండి. ఇవాళ ఈవెంట్ 2025లో ఆర్టికల్ 370కి సంబంధించిన ప్రస్తావన వస్తుంది. పహల్గాం దాడులు, జమ్మూ కాశ్మీర్లో వాంటెడ్లీ పర్పస్ఫుల్లీ అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్న పొరుగునున్న దేశం చేస్తున్న కుయుక్తులు అన్నీ కూడా ఆయన ప్రస్తావన చేశారు. దేశంలోని మహనీయులని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని చెబుతూ స్వాతంత్రం తర్వాత జరిగిన మంచి పనులన్నీ ఒకే కుటుంబానికి ఆపాదించడాన్ని కూడా ప్రధానమంత్రి ప్రశ్నించారు. ఒకే కుటుంబం కాదు, కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని వేల మంది అన్సంగ్ హీరోస్ ఉన్నారు. వాళ్ళందరినీ రివైండ్ 2025 ద్వారా మనకి పరిచయం చేసే అవకాశం ఈ రాష్ట్ర ప్రేరణాస్థల్ ద్వారా కలిగిందనేది మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.